మిగిలిన సువార్తల్లో కూడా ఇదే విషయాన్ని చూస్తాము. పరిశుద్ధాత్మ తోడుకొని వెళ్ళాను, త్రోసివేసిన అనే మాటలు కూడా మనం చూస్తాం. అంటే నీవు ఆత్మ పొందుకున్న వాడివైతే వెంటనే నీ దగ్గరకొస్తుంది ఏంటంట, శోధనొస్తుంది. ఇక్కడ యేసుక్రీస్తు గారి దగ్గరికి ఏమొస్తుంది? శోధన రావడానికే అరణ్యపు అనుభవంలోనికి దేవుణ్ణి పంపిస్తున్నారు. అరణ్యపు అనుభవంలోనికి వెళ్తుంది అంటే అర్థం ఏంటంటే, దేవుడి దగ్గరకొస్తే శోధనలొచ్చేస్తున్నాయని అర్థం కాదు. జయము రావాలి. జయము రావాలి అంటే ఏం రావాలండి? ముందు కొంత శోధనని అనుభవించాలి. సో, ఒక గొప్ప విజయం కోసం పరిశుద్ధాత్మ దేవుడు అరణ్యంలోనికి యేసయ్యని పంపించారంట. ఆ గొప్ప శోధన వెనకాల ఇంకా గొప్ప జయముంది. ఆ జయం అనేది మనం ఇదే అధ్యాయంలో చూద్దాం. ముందు ముందు మనం చూస్తున్నామండి. సో, ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు గారు అరణ్యంలోనికి కొనుపోబడ్డారు. కొనుపోబడగానే నిజానికి దేవుని దగ్గర ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడున్నారు. కానీ దేవుని ముందెవరున్నారో తెలుసా? అపవిత్రాత్మ ఉందంట. అపవాదొచ్చి నిలబడిందంట. సో, మనం కూడా ఈ రోజుల్లో నా దగ్గర దేవుడున్నాడు, నేను ఎంత భక్తిపరునో, నేను బైబుల్ తీశానంటేనండి ఎంత చదువుతానో అని చెప్పేసి చాలా చెప్తుంటారు. అయితే నీ ముందే శోధకుడు నిలబడి ఉంటాడు. నువ్వు ఎంత విశ్వాసంతో నిలబడుతున్నావో ఆ విశ్వాసం అంతటిని తీసేయడానికి ఒక శోధనని నీ ముందు పెడతాడంట. నీవు ప్రార్థన చేసినప్పుడు శోధనొస్తుంది అని ఏడవడం మానేసి ఇక్కడ యేసయ్య ఏం చేశారో మనం ఆ అనుభవంలోనికి నడవాలి. ఎంత చక్కని విధానంలో మనకి ఈ విషయాలు తెలియజేశారంటే, యేసుక్రీస్తు గారు నర రూపధారిగా వచ్చి ప్రతి విషయాన్ని మనము అనుభవించే ప్రతి విషయాన్ని ఆయన అనుభవించి ఒక మార్గంగా మనకి చూపిస్తూ ఆయన వెళ్తున్నారండి. సో, ఇక్కడ దేవుడు యేసయ్య 3 విధాలైన శోధనల్ని ఎదుర్కొంటున్నారు. ఒకటి ఎలా ఉందంట, భౌతికమైనదిగా ఉంది. మరొకటి మానసికమైనదిగా ఉంది. మరొకటి ఆధ్యాత్మికంగా ఉంది. ఇదే శోధన రోజు మనం కూడా ఎదుర్కొంటున్నాం. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న శోధన ఏంటంటే ఇవేనండి. అయితే భౌతికమైన శోధనలుంటాయి. లేదా మానసికంగా కృంగిపోతాం. లేదా ఆధ్యాత్మికంగా అంటే దేవుని నుంచి దూరం అయిపోతాం. ఈ 3 శోధనలు ఇప్పుడు అపవిత్రాత్మ లేదా అపవాది దేవుని ముందు నిలబడి శోధించడానికి రెడీ అయిపోయింది. నిజానికి దేవుడు పరిపూర్ణ ఆత్మతో నింపబడ్డారు. అయినను ఈ శోధన సహించడానికి కూడా ఆయన ఏమన్నారు? రెడీగా ఉన్నారు. ఎలా అంటే ప్రార్థన ద్వారా, ఉపవాస ప్రార్థనతో ఆయన గొప్ప విజయానికి సిద్ధంగా ఉన్నారు. సో, మొదటి శోధనని మనం చూసినట్లయితే, సో ఆకలిగా ఉన్నావు కదా, ఈ యొక్క రాతిని రొట్టిగా చేసుకొని తినే అని చెప్పి అపవిత్రాత్మ చెప్తుంది. సో, ఇది ఎలాంటి శోధన? భౌతికమైన శోధన. అంటే ఆకలికి సంబంధించింది, శరీరానికి సంబంధించింది. అయితే దేవుని దగ్గర నుంచి సమాధానము అపవిత్రాత్మకి ఎలాంటి వచ్చిందంట, అది దురాత్మకి లేదా అపవాదికి ఏమని ఆన్సర్ వచ్చిందంట, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని దేవుడు సమాధానం చెప్పాడు. అంటే దేవుని మాట వలన కూడా మనిషి ఏం చేస్తాడు? జీవిస్తాడు. కేవలం రొట్టెతోనే మనిషి యొక్క జీవము నిర్ధారింపబడదు అని దేవుడు ఇక్కడ స్పష్టమైన విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఈ రోజు మనం కూడా అనుకుంటాం, తిండి లేకుండా ఎలాగా, భోజనం మానేసి ప్రార్థనలు చేయమని దేవుడు చెప్పాడా అని కొంతమంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. దేవుడు చెప్పాడండి. ఏంటి అంటే, నువ్వు నీ శరీరాన్ని శుద్ధీకరించుకో, దేవుని ఆలయము వలె ఉంచుకో అని దేవుడు చెప్తున్నాడు. మరి దేవుని ఆలయం ఎలా ఉంటుంది? చాలా క్లీన్ గా ఉంటుంది. చాలా పరిశుద్ధంగా దేవుని ఆలయం ఉంటుంది. మనమేంట్రా అంటే అడ్డమైనవన్నీ తినేస్తూ ఉంటాం. జంక్ ఫుడ్స్ తింటూ ఉంటాం. రోజు లెగిస్తే జంక్ ఫుడ్స్ తినని మనిషి ఎవరన్నా ఉన్నారా అంటే మోస్ట్లీ ఉండరండి. సో, చాలా వ్యర్థమైన వాటిని మన శరీరంలో పెట్టుకుంటాం. ఈ వ్యర్థాలు తొలగాలి అంటే ఉపవాసం అనేది చాలా మంచి విషయము. అంటే అది దేవునిలో ఉపవాసం చేసినా పర్లేదు, నీవు నార్మల్ గా ఉపవాసం చేసినా కూడా మంచిదే. మన ఆరోగ్యానికి ఉపవాసం చాలా మంచిదని ఈ కాలంలో చాలా మంది డాక్టర్స్ కూడా సలహా ఇస్తున్నారు. సో, ఉపవాసం చేయడం వల్ల నీ శరీరానికి మంచిదే. అదే విధంగా నీవు ఆధ్యాత్మికంగా దేవునితో పోరాడితే నీ యొక్క ఫ్యూచర్ కి అంటే నీ యొక్క ఆధ్యాత్మికమైన అనుభవాలకు కూడా ఇది ఎంతో మేలు చేస్తుందన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు దేవునికి తెలుసు నీ యొక్క
యొక్క స్థితిని, నీ యొక్క గతిని మార్చడము. సో దేవుడు అదే చెప్తున్నాడు. రొట్టె వలన మాత్రమే మనిషి బ్రతకడు. దేవుని వైపు చూడడం వల్ల, దేవునిలో ఉండడం వల్ల, దేవుని సన్నిధానంలో ఉండడం వల్ల మనిషికి నూతన జీవం వస్తుంది. నూతనమైన కృప దేవుని దగ్గర నుంచి మనకొచ్చి మనం చూసినట్లయితే షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, దానియేలు గారు వాళ్ళందరూ కూడా రాజులు తినే ఆహారాన్ని వద్దనుకొని శాకాహారం పెట్టమన్నారంటండి. తీరా శాకాహారం తిన్న తర్వాత రాజులు తినే ఆహారంతో తిన్న వాళ్ళతో పోలిస్తే ఎవరు గొప్పగా, అందంగా, చాలా మంచిగా కనిపించారు అంటే ఈ నలుగురు దేవుని బిడ్డలే చాలా అందంగా కనిపించారంట. దానికి కారణం శాకాహారం కాదు, వారి యొక్క ప్రార్థనా జీవితము. ప్రార్థనా జీవితము వలనే వారు ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళగలిగారన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే విధంగా రెండవ శోధనకి ఇక్కడ సాతాను అదే మన యొక్క అపవాది స్టార్ట్ చేస్తుందంట. ఏంటి అంటే చెప్తుంది, చాలా ఒక చక్కని కథ దేవునికే చెప్తుంది. మామూలుగా కథలు మనుషులకి చెప్తుంది సాతాను, మనం పడిపోతూ ఉంటాం. కానీ విచిత్రం ఏంటంటే తన ముందున్నది యేసయ్య అని తెలిసి కూడా ఈ యొక్క అపవాది ఒక కథ చెప్తుంది. ఏంటి అంటే ఆయనను ఎక్కడ తీసుకెళ్ళిందంట, భూరో యొక్క రాజ్యములన్నీ కనబడే ఒక ఉన్నతమైన ప్లేస్ కి దేవుని తీసుకెళ్ళిందంట. తీసుకెళ్లి చెప్తుంది, మనం ఒకసారి చదువుతామండి, 4వ అధ్యాయం 6వ వచనం. ఈ అధికారమంతయు ఈ రాజ్యము మహిమయు నీకిత్తును, అది నాకప్పగింపబడి ఉన్నది, అదేవనికి నేను ఇయ్యగొరుదునో వానికిత్తును, కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పాను. సో ఇక్కడ చెప్తుంది ఏంటండి, ఆ సాతాను మొత్తం ఇదంతా నాదే, మొత్తం నాకు సంబంధించిందే, నేను ఎవరికి ఇవ్వాలనుకుంటున్నానో వాళ్ళకే ఇవ్వగలను, లేదంటే ఇదంతా నా అండర్ లో ఉంటుంది. సో నువ్వు గనక ఒక్కసారి నాకు ముక్కవనుకో మొత్తం నీకు ఇచ్చేస్తా, ఏ బాధ లేకుండా అంతా నీకు ఇచ్చేస్తా అని చెప్పి దేవునికే చెప్తుంది. కానీ ఈ సృష్టికర్త ఎవరండి? మన దేవుడు, సర్వోన్నతుడైన యెహోవా తండ్రి, యేసయ్య, ఈ సృష్టికర్త దగ్గరికి వెళ్ళి సాతాను చెప్తుంది ఇదంతా నాదే అని చెప్పి. అది కాక మళ్ళీ ఒక ఆఫర్ ఇస్తుంది. ఏంటి ఆఫర్ అంటే, ఒక్కసారి నాకు మొక్కు మొత్తం నీకు ఇచ్చేస్తాను. మరి ఇది మానసికమైన బాధ కాదంటారా? తప్పక మానసికమైన బాధే. ఎందుకంటే ఈ కాలంలో అలాంటిదే. మీరు ఒక వస్తువును పోగొట్టుకుని అది ఒక వ్యాపారస్తుడి దగ్గర గనుక కనుగొన్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక బంగారు వస్తువుని పోగొట్టుకున్నారు, ఆ తర్వాత మీరు ఏదైనా చిన్న షాప్ కి వెళ్ళారనుకోండి, సేమ్ మీ వస్తువే ఆ షాప్ లో మీకు కనిపించింది. మరి ఇప్పుడు అది నాది, నాకు ఇచ్చేయండి అంటే ఇస్తాడండి ఆ వ్యాపారస్తుడు? ఇవ్వడు. దాన్ని మళ్ళీ ఏం చేయాలి? కొనుక్కోవాలి. మళ్ళీ దానికి వెల ఉంటుంది, వెల ఇచ్చి కొనుక్కొని దాన్ని తిరిగి సంపాదించుకోవాలి. ఇక్కడ యేసయ్య పరిస్థితి కూడా అలానే ఉంది. పాపము చేత సాతాను మనందరినీ దాచేసింది. సో సాతాను చాలా గర్వంగా చెప్తుందంటే ఇదంతా నాదే, నువ్వు మ్రొక్కితే గనుక నేను ఇస్తాను అంటే. సాతాను ఇచ్చిన వెల ఏంటంటే సాతాను కాళ్ళ దగ్గర మొక్కమని. అయితే దేవునికి ఒక వెల తెలుసు. ఆ వెల ఏంటో తెలుసా? తన యొక్క రక్తాన్ని కార్చి సిలువలో ప్రాణం పెట్టడం. అది నిజమైన వెలండి. అది ఎంతో గొప్ప వెల. దేవుడు ఆ విధానంలో వెళ్తున్నారు, అంతేగాని దేవునిని ఏ రోజు కూడా తక్కువ చేయడం లేదు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవాలనని ఉన్నదని సాతానికి గుర్తు చేస్తున్నారు. అంటే దేవునికి మాత్రమే మనం మొక్కాలి, మనుషులకు కాదు. ఈ రోజు మనుషుల వైపు తిరగడం వల్లనే పాపంలో మనం పడిపోయాము, మనుష్య రాజ్యములలో మనం కలిసిపోయాము, మనుష్యేచ్ఛల వలన మనం కిందకి దిగజారిపోయిన అనుభవంలో మనం ఉన్నాము. అయితే మనల్ని తిరిగి లేపడానికి ఎవరు వచ్చారు? ఆ సర్వోన్నతుడైన దేవుడు మనుష్య రూపంలో మన మధ్యకి వచ్చారు. ఆయన మ్రొక్కుబడులు చేసి నిన్ను సంపాదించాలనుకోవట్లేదు, ఆయన వెల ఇచ్చి సంపాదించాలనుకుంటున్నాడు. అడుక్కొని నిన్ను సంపాదించాలనుకోవట్లేదు, ఆయన నిన్ను రక్షించి సంపాదించుకోవాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ రోజు మన దేవుడు మనకి మాదిరి కాడా అండి? నిజమైన మాదిరి మన దేవుడు. ఈ రోజు అనుకుంటున్నావేమో, తిండి లేకపోతే అడుక్కుదనరా అంటారు. అంటే అర్థం ఏంటండి? ఏమీ లేక ఏ పని చేయలేని వాళ్ళు చేసే పని అది. కానీ నా యేసయ్య, మన యేసయ్య, ఆయన ఏం చేయగలరు? తన ప్రాణమును సహితం ఇవ్వగలిగిన గొప్ప దేవుడు అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఆయన వెల ఇచ్చి మనల్ని కొనుక్కుంటాడే తప్ప ఒకరికి మ్రొక్కో లేదా ఒకరి దగ్గర తల దించో ఆయన కొనుక్కోడు. ఈ రోజు నీకు నాకు కూడా దేవుడు చెప్తున్న ఇదే విషయము. నువ్వు సాతాను దగ్గర తల
తల దించొద్దు, ఈ లోకస్తుల దగ్గర తల దించొద్దు. నువ్వు మొర్రపెట్టు దేవునికి. నీ పక్షానున్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు. నీకెంతో మంది అబద్ధాలు చెప్తున్నారేమో, నువ్వు ప్రార్థన చేయడం వల్ల ఈ పనులు అవ్వవు, నువ్వు మొర్ర పెట్టడం వల్ల ఈ పనులు అవ్వవు, ఈ పనులన్నీ అవ్వాలంటే రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళాలి, లేదా అధికారుల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ కాలు పట్టుకోవాలి, వీళ్ళ కాలు పట్టుకోవాలని మీకు చెప్తున్నారేమో. వాటన్నిటిని నమ్మొద్దు. సర్వోన్నతుడైన దేవుని కాళ్ళ ముందు పట్టుకోండి. మీరు లోకస్తుల దగ్గరికి వెళ్ళొద్దని నేను చెప్పను, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అంతేగాని మనం ఏం చేయకూడదు, అడుక్కోకూడదు, మన స్థితిని దిగజార్చుకోకూడదు. దేవుడు నిన్ను విలువ పెట్టి కొన్నాడు. ఆ విలువ మనుషులు ఎవ్వరు ఇవ్వలేనంత గొప్ప విలువ ఆయన రక్తమునిచ్చి మనల్ని కొన్నాడన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనకి మానసికమైన పరిస్థితుల నుంచి కూడా ఒక మంచి లెసన్ నేర్పిస్తున్నారు కాబట్టి ఇటువంటి ఆలోచన మనం కూడా కలిగి ఉండాలి. ఇక మూడో శోధనలోకి మనం వెళ్ళినట్లయితే, సో ఇక్కడ ఏం చెప్తుందంటే సాతాను వచ్చి, సో మళ్ళా ఒక యెరూషలేములోని పెద్ద దేవాలయ శిఖరం మీదకి యేసుక్రీస్తు గారిని తీసుకెళ్లి అక్కడ నిలవబెట్టిందంటే అండి. నిలబెట్టి, సో నీవు గనుక దేవుని కుమారుడైతే ఇక్కడ నుంచి దూకే. నువ్వు ఒక్కసారి దూకావనుకో, నీవే చెప్పావు కదా, దేవుని వాక్యంలో ఉంది కదా, ఏమనుందంట, నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా నువ్వు రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఎవరు చెప్తున్నారు? సాతాను చెప్తుంది. ఇప్పుడు ఏం తీసుకొచ్చిందంటే సాతాను, ఇప్పుడు దాకా సాతాను వెనక్కి ఒక ఆన్సర్ వస్తుంది దేవుని దగ్గర నుంచి. ఏంటి అంటే బైబిల్ లేఖనాల నుంచి ఆన్సర్ వస్తుంది. సో మనుషుడు రొట్టి వలన జీవించడు, ఇది వాక్యమే. మళ్ళీ ఇంకొకటి వచ్చింది, ఈ దేవుడైన ప్రభువుని తప్ప ఇంకెవరిని మొక్కొద్దు, ఇది కూడా వాక్యమే. ఈ రెండు లేఖనాలని దేవుని దగ్గర నుంచి విన్నంట సాతాను. ఇప్పుడు తన యొక్క జ్ఞానాన్ని బయటికి తీసింది మన అబ్బాది. బయటికి తీసి చెప్తుంది ఏంటి అంటే, సో వాక్యంలో చెప్పారు, నువ్వు గనక కింద పడ్డావనుకో దేవదూతలు వచ్చి నిన్ను పట్టేసుకుంటే కాబట్టి దూకే అంటున్నాడు. ఇలానే మోసపరుస్తుందండి సాతాను, నిజంగా మోసపరుస్తుంది. అసలు ఈ యొక్క వాక్యాన్ని మనం మరలా ఒక్కసారి గనక చూస్తే, కీర్తనలు 91వ అధ్యాయంలోని గనక మనం వెళ్తే స్పష్టంగా మనం ఈ వాక్యాన్ని చదవచ్చండి. కీర్తనలు 91 అధ్యాయము 8వ వచనం. సో మనం ఒకసారి చదువుదాము. ఒక నిమిషం. కీర్తన 12వ వచనం, 12వ వచనం చూస్తే 11వ వచనం నుంచి మనం చదవాలి, కానీ సాతాను ఏంటంటే 12వ వచనం నుంచి చెప్తుంది. సో 11వ వచనం మనం చూస్తే, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. ఇప్పుడు సాతాను ఏంటంటే సగం చెప్తుంది, సగం మింగేస్తుంది అనమాట. ఏంటి ఆ సగం మింగేసింది అంటే, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు, నీవు దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు, దేవుని అడుగు జాడల్లో నువ్వు నడుస్తున్నప్పుడు నిన్ను కాపాడడానికి దేవుని దూతలు నీకు తోడుగా ఉంటాయి. వాళ్ళు నిన్ను పట్టుకుంటారు, నీకు ఏ అపాయము లేకుండా నిన్ను రక్షిస్తారు. కానీ ఇక్కడ సాతాను చెప్తున్న విషయం ఏంటంటే, నీ అంతటి నువ్వు ఒక పెద్ద ప్లేస్ కి, ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి దూకే నిన్ను దూతలు వచ్చి పట్టుకుంటారని చెప్తున్నారు. రెండిటికి ఎంత డిఫరెన్స్ ఉందండి, చాలా డిఫరెన్స్ ఉంది కదా. ఈ విధంగానే అపవాది ఆదిలో ఉన్న అప్పమ్మను కూడా ఏం చేసిందంట, మోసం చేసింది. ఒక అబద్ధం చెప్తది, చిన్న అంటే దేవుని లేఖనాల్లో ఉన్నట్టే ఉంటది, కానీ అందులో ఎంత దానికి కావాలో అంతే తీసుకొని చెప్తూ ఉంటదంట. దానికి మనిషి ఏమవుతున్నాడు, మోసపోతున్నాడు. ఇంకా చెప్పాలంటే ఈ కాలంలో చాలా డిబేట్లు జరుగుతున్నాయండి. ఇష్టం వచ్చినట్లు యేసుక్రీస్తు గారి గురించి, క్రైస్తవ్యం గురించి తక్కువ చేసి మాట్లాడే మనుషులు పెరిగిపోతున్నారు. మతపరమైన విద్వేషాలను పెంచే విధంగా మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారో తెలుసా, బైబిల్లో ఇలాగే ఒక్కొక్క ముక్కను తీసుకుంటుంటారు. ఆ ఒక్కొక్క ముక్కను తీసుకొని ఇదిగో ఇది తప్పు, అది తప్పు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగుతూ ఉంటారు. అదంతా ఎక్కడి నుండి వచ్చింది, ఈ సాతాను దగ్గర నుండి వచ్చింది. అలా మాట్లాడుతున్న వాళ్ళందరి నోరు ఎవరి అండర్ లో ఉందంట, సాతాను అండర్ లో ఉంది. వాటిని చూసి మనం ఏడ్చేయడం, బాధపడిపోవడం, లేదా వాళ్ళ మీదకి దండెత్తుకొని వెళ్ళిపోవడం, లేదా పెద్ద పెద్ద చర్చా వేదికల్లో కూర్చోవడం, ఇది కాదండి మనం చేయాల్సింది. మనం చేయాల్సింది ఏంటో తెలుసా, యేసుక్రీస్తు వలె మనం ఏం చేయాలి,
దేవుని వైపు చూడాలి. సో దేవుడు చెప్తున్నాడు, సో నీ దేవుడైన ప్రభువుని శోధింపవలదు అని చెప్పి గంభీరంగా సాతానికి చెప్పాడు. వెంటనే ఆ యొక్క సాతాను ఏం చేసింది, వెనక్కి పారిపోయింది. ఈ రోజు నీ ముందు కూడా శోధకుడు ఉన్నప్పుడు నువ్వు కూడా ఏం చేయాలో తెలుసా, ఆ శోధన నుంచి బయటకు వచ్చే దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని మార్గంలో నడవాలి, దేవుని వైపు చూడాలి. ఇది ఆధ్యాత్మికమైన ఒక శోధన. సో 3 శోధనలు యేసుక్రీస్తు గారు ఎదుర్కొన్నారు. ఆ 3 శోధనలు డైలీ లైఫ్ లో మనకి కూడా వస్తున్నాయి. మనకి తిండి లేక కొన్నిసార్లు కరెక్ట్ గా పండగ రోజు బట్టలు ఉండవు కొంతమందికి, ఆ విధంగా కొంతమంది బాధలు అనుభవిస్తారు. ఇల్లు లేక అద్దెలలో బతుకుతున్నాము, మాకు ఇల్లు రాదా అని ఏడ్చేవాళ్ళు కొంతమంది. ఇవన్నీ కూడా వేటికి సంబంధించినవి, భౌతిక సంబంధమైన శోధనలు. సో నీ పరిస్థితి ఎలా ఉన్నా కేవలం నీ స్థితిని బట్టి నీకు బాధ ఉండదమ్మా. దేవుడు నిన్ను, నీ యొక్క కుటుంబాన్ని, పిచ్చుకల్ని రక్షించిన దేవుడు నిన్ను కూడా రక్షించడానికి సమర్థుడుగా ఉన్నాడు. కాబట్టి వాటి కోసం చింతపడొద్దు, లోకానుసారమైన తలంపుల కోసం చింతపడొద్దు. దేవుడు వీటన్నిటిని నీకు సమకూర్చడానికి సమర్థుడుగా ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక మానసికమైన బాధలేంటి, ఇక్కడ దేవుడు చెప్తాడు, అధికారము నాదే, నన్ను మ్రొక్కు అని చెప్పి సాతాను చెప్తుంటే దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నారు, దేవునికి తప్ప, సర్వోన్నతుడైన దేవునికి తప్ప నేను ఇంకెవరిని సేవించను అని చెప్పి. ఈ రోజు నీకు కూడా ఇదే పరిస్థితి. అధికారుల దగ్గర లోబడమని దేవుడే చెప్పాడు, కానీ అడుక్కోమని దేవుడు చెప్పలేదు. వెళ్ళి అడుక్కునే స్థితిలోకి వెళ్ళిపోతున్నావేమో, వాటి నుంచి బయటకు వచ్చే దేవుని వైపు చూడు. ఇక 3వది ఆధ్యాత్మికమైన శోధన. సో చాలా మంది తాయెత్తులు కట్టుకోండి, మీ బాధల నుంచి విడుదల పొందుతారు, లేదా అదేదో ఫోటో పెట్టుకోండి, ఇదేదో చేయండి. అసలు ఒకసారి అంటే చాలా సార్లు యూట్యూబ్ లో చూసిన ఒక ఫన్నీ విషయం ఏంటంటే, ఒక తేనె డబ్బా, హనీ బాటిల్ ఉంటుందంటే, డాబర్ హనీ బాటిల్ చాలా చిన్నది, అది 50 గ్రాములు ఎంత ఉంటది అనుకుంటా, అది చిన్న హనీ బాటిల్ కొనుక్కోనంట భార్యాభర్తల మీద సమస్యలు ఉంటే భార్యాభర్తలు ఇద్దరు ఉన్న ఫోటో ఒకటి తీసుకోనంట, ఆ ఫోటో నలిపేసి ఆ హనీ బాటిల్ లో పెట్టేసి మంచానికి ఏదో కుడివైపు ఎడం వైపు నాకు కరెక్ట్ గుర్తులేదండి, అక్కడ పెట్టేస్తేనంట ఇద్దరు భార్యాభర్తలకి కూడా మంచి జరుగుతుంది, వారిలో ఉన్న ప్రతి చెడు పోతుంది అని చెప్పేసి ఎవరో చెప్తున్నారు, ఇన్ఫ్లుయెన్సర్ లాంటి వాళ్ళు చెప్తే నాకు ఎంత నవ్వొచ్చిందో. సో అలాంటిది ఒక్క హనీ బాటిల్ కాదు, 100 హనీ బాటిల్ పెడతాను. సో ఆన్సర్ ఎక్కడి నుండి వస్తుందేమో చూద్దాం అనిపించింది, కానీ అసలు రాదండి. అలాంటివన్నీ నవ్వుకోవడానికి చెప్పే వాళ్ళు ఉంటే ఎండడానికి మాత్రమే ఉంటాయి. ఇలాంటి వాటిలో మనం ఏమవ్వకూడదు, పడిపోకూడదు. లోకానుసారమైన పిచ్చి పిచ్చి మాటలకి, పిచ్చి పిచ్చి రిచువల్స్ అంటారు కదా, పూజలు లాంటి వాటికి మనం పడిపోకూడదు. ఇలాంటివన్నీ ఆస్ట్రాలజీ అంటారు, అదంటారు, ఇదంటారు, ఇది జరిగిపోయిందంటారు, అది జరిగిపోయిందంటారు, ఏమో జరిగిందేమో జరగొచ్చిందేమో నాకు తెలియదు, కానీ వాటి అంతము మాత్రం వ్యర్థముగా ఉంటుంది. వాటి యొక్క రిజల్ట్ చాలా వేస్ట్ గా ఉంటుంది. అంటారు కదా, మేడి పండి చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులు అంటారు. సో అదే పరిస్థితి, మీకు ఒకటి జరిగినట్టు కనబడుతుంది, అక్కడ 100 జరగవు. నీకు ఆ విషయం మనకు అర్థం కాదు, అందులో పడితేనే అర్థమవుతుంది. సో ఆధ్యాత్మికంగా దేవునికి నుంచి మనల్ని దూరం చేసే ఏ విషయంలో కూడా మనం ఏమవ్వకూడదు, పడిపోకూడదు అనే విషయాన్ని మనము ఈ యొక్క శోధన నుంచి తెలుసుకోవాలి. సో దేవుడు ఈ 3 శోధనలు ఎదుర్కొన్న తర్వాత సో ఆయన ఎలా ఉన్నారంట, మనం ఒకసారి 13వ వచనాన్ని గనక చూస్తే, అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలం ఆయనను విడిచిపోయాను. సో వెంటనే అపవాది ఏం చేసిందంట, తన శోధనలు అన్ని దేవునికి పెట్టింది. దేని వలన? యేసుక్రీస్తు గారు లొంగిపోలేదు. సో దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయింది. సో అరణ్యంలో యేసై ఉన్నారు, అరణ్యంలో యేసైతో పాటు మనుషులు ఎవ్వరూ లేరు, పరిశుద్ధాత్మ దేవుని సహాయం తప్ప అక్కడ ఆయనకి భోజనము లేదు, వసతులు లేవు, ఏమీ లేవు. కానీ అనేకమైన శోధనల్ని యేసయ్య ఎదుర్కొన్నారు. అలా ఎదుర్కొన్న తర్వాత ఏమి దొరికింది ఆయనకి అంటే, ఒక గొప్ప విజయం దొరికింది. ఏంటి ఆ విజయం అంటే, అపవాది దూరం అయిపోయింది. ఎందుకంటే తర్వాత దేవుడు చేయడానికి అనేకమైన కార్యములు ముందున్నాయి, అనేకమైన కార్యములు ఇప్పుడు మనం తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఏ అధ్యాయంలోనే మనకి తెలియజేస్తున్నారు, స్వస్థతలు పొందుతున్నారు అపవాదులు, అంటే దయ్యములు ఎగిరిపోతున్నాయి, పారిపోతున్నాయి దేవుణ్ణి చూసి, అద్భుతాలు జరుగుతున్నాయి.
అన్ని అద్భుత కార్యములు వెనకాల 40 రోజుల ఒక అద్భుతమైన దేవుని యొక్క ప్రార్థన దాగి ఉంది. అంత గొప్ప దేవుడైన సర్వోన్నతుడైన దేవుడే ఉపవాసం ఉండి తన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని నిలబెట్టుకుంటూ పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం పొందుకొని శోధనలను జయించి దేవుని సువార్తలోనికి అడుగు పెడుతుంటే మరి నువ్వు నేను ఎలాంటి వారమండి? మనం ఏ పాటి వారమండి? మనకి ఎంతగా పరిశుద్ధాత్మ దేవుడు కావాల్సి ఉంది? మనం ఎంతగా దేవునిలో ఎదగాల్సి ఉంది? మరి వీటి కోసం కూడా మనం ఆలోచన చెయ్యాలి కదా! అందుకనే దేవుడు తెలియజేస్తున్నాడు, మనందరికీ ఆయన మార్గదర్శిగా ఉన్నాడు. మనము కూడా దేవునికి అంతే దగ్గరగా ఉండాలి. అలా అని ఈ రోజు తిండి మానేసి కూర్చోండి అని నేను చెప్పడం లేదు. కానీ నీ యొక్క స్థితి ఎప్పుడు కూడా దేవునికి దగ్గరగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనం పొందాలి. ఆయనకి మనం దగ్గరగా ఉండాలి. మన యొక్క చూపు, తలంపు, హృదయ అన్నీ కూడా దేవునికి సమీపముగా ఉంటూ ఒక నిజమైన దేవుని మార్గంలో మనం నడిచేవారుగా ఉండాలన్న విషయం మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. సో ఇంత గొప్ప శోధన తర్వాత దేవునికి ఏమొచ్చిందంట? గొప్ప జయం వచ్చిందంట. ఆ జయముతో దేవుడు ఆత్మ బలముతో గలిలయ అనే ప్రదేశానికి తిరిగి వెళ్ళారంటండి. ఆ ప్రదేశానికి వెళ్ళిన తర్వాత ఆయనకి ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు, ఎన్నో సూచక క్రియలు చేస్తున్నారు. సో ఆయన కురిచిన ప్రతి సమాచారం ఆ ప్లేస్ అంతా వ్యాపించింది. అందరూ వింటున్నారంట. ఈయన ఎవరో గొప్ప వ్యక్తిలా ఉన్నారు, ఈయన ప్రవక్తలా ఉన్నారు, ఆయన తాకుతుంటే స్వస్థతలు జరుగుతున్నాయని చెప్పి అందరూ చెప్పుకుంటున్నారంట. సో అలాగా అనేకమైన సమాజ మందిరములలో ఆయన బోధ చేస్తూ వెళ్తున్నారు. అంటే ఆ కాలంలో నుంచి ఈ కాలం వరకు కూడా యూదులు ప్రార్థన చేయడానికి మనం ఏ విధంగా చర్చి కట్టుకుంటామో వాళ్ళు సెనగోగులు కట్టుకుంటారు. సెనగోగు అంటే యూదుల ప్రార్థన మందిరం. సో దీన్ని సమాజ మందిరం అని కూడా చెప్తారు. బైబిల్లో మనకి సమాజ మందిరం అని రాయబడింది. ప్రెసెంట్ డేస్ లో అవి ఎక్కడున్నాయి అంటే సెనగోగు అని ఉంది. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది వాటిని చూడాలి అనుకుంటే గుంటూరులో కూడా ఒక సినగోగు ఉందంటండి. ఎందుకంటే అక్కడ కొంతమంది యూదులు ఉన్నారని మనకి న్యూస్ లో వచ్చింది. సో ఎవరికైనా కావాలంటే మనం చూడొచ్చు. అంటే అవన్నీ ఎలా ఉన్నాయి, ఆ కాలపు పద్ధతుల్లో ఉన్నాయో లేదో మనం చూడొచ్చు అన్నమాట. సో ఇలాంటి అనేకమైన ప్రార్థనా మందిరములు అంటే సమాజ మందిరములలో దేవుడు బోధ చేస్తున్నారంట. ఎంతో బోధ చేస్తూ ఆయన ఒక రోజు అంటే ఎన్నో గలిలయ నుండి స్టార్ట్ అయ్యారంటే యేసయ్య. గలిలయ నుంచి అనేకమైన ప్రదేశాలలో దేవుని సువార్త చేస్తూ తాను పుట్టిన నజరేతుకు వెళ్ళారు. అంటే ఇప్పుడు వరకు ఆయన ఎక్కడ దేవుని సువార్తను ప్రకటిస్తున్నారంటే నజరేతు చుట్టుపక్కల ప్రదేశాలన్నిటికీ దేవుని సువార్త చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు అంట? తను పుట్టిన ప్రదేశమైన నజరేతుకు వచ్చారు. తీరా నజరేతుకు వచ్చారు. ఆయన వాడుక చొప్పున విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి వెళ్ళారు. చాలా మంది ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, యేసుక్రీస్తు గారు 30 సంవత్సరానికే బయటకు వచ్చారు, మరి పుట్టినప్పటి నుంచి లేదా ఆయన మరియమ్మ గారితో మందిరంలో కనిపించిన బాలునిగా కనిపించిన ప్లేస్ నుంచి 30 సంవత్సరాల వరకు ఏం చేశారని చాలా మంది అడుగుతారు కదండి. ఇక్కడ మనం చూస్తే చాలా క్లారిటీగా దేవుడు తెలియజేస్తున్నారు. ఆయన వాడుక చొప్పున విశ్రాంతి దినానికి వెళ్ళారు. వాడుక చొప్పున అంటే ఏంటండి? డైలీ హ్యాబిట్, రోజు చేసే పని. ఆ కాలంలో ఆయన పుట్టిన నజరేతులో ఆయన ప్రతి విశ్రాంతి దినం ఏం చేశారంట? ఆ యొక్క మందిరంలోనికి వెళ్ళి అక్కడ నిలబడి చదువుతున్నారు. దేవుని గ్రంథాలని ఆయన చదువుతున్నారు. ఇది ఆయన ఎంతో కాలంగా చేస్తుంది. ఆయన 30 సంవత్సరం తర్వాత అభిషేకం పొందిన తర్వాత చేసిన కార్యం కాదు. ఆయన ఎంతో కాలముగా ఆ యొక్క మందిరంలో ఆ యొక్క విశ్రాంతి దినమున వెళ్ళి చదువుతూ ఉండేవారంట. సో ఆ పనిని మరలా దేవుని ఆత్మ పొందుకున్న తర్వాత సువార్త ప్రకటించడం మొదలు పెట్టిన తర్వాత మొదటిసారిగా చేస్తున్నారు దేవుడు. అంతే. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. సో యేసుక్రీస్తు గారు ఆ యొక్క విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి వెళ్ళారంట. వెళ్ళగానే అక్కడున్న ఒక వ్యక్తి ఆ పరిచారకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవునికి చుట్టబడిన ఒక గ్రంథాన్ని తీసుకొచ్చి దేవుని యేసుక్రీస్తు గారి చేతిలో పెట్టారంట. దేవుని చేతిలో పెట్టగానే ఆయన దాన్ని విప్పారు. విప్పగానే యెషయా గ్రంథము 61వ అధ్యాయము ఆయన ముందుకు కనబడింది. 61 అధ్యాయం 1 నుంచి 2, 3 వచనములు యేసుక్రీస్తు గారు అక్కడ చదువుతున్నారండి. మనం కూడా ఒక్కసారి చదువుదాం. మనకి లూకా 4వ అధ్యాయం 18, 19 వచనాలు చదువుతున్నానండి. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది,
వీధులకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరం ప్రకటించుటకు ఆయన నన్ను పంపియున్నాడు. హల్లెలూయా. ఇంత చక్కని వాక్యము దేవుని చేతిలోనికి వచ్చిందంట. యేసుక్రీస్తు గారు అది చదివారంట. మళ్ళీ దాన్ని చుట్టి పక్కన పెట్టారంట. సో అక్కడున్న వాళ్ళందరూ కూడా దేవుని వైపే అలానే చూస్తున్నారు. తేరి చూస్తుంటే చాలా చక్కగా దేవుడు ఒక విషయాన్ని వారికి తెలియజేస్తున్నాడు. ఏంటి అంటే, ఈ యొక్క వాక్యము, ఈ యొక్క వాగ్దానములు నేడు మీ వినికిడిలో ఏమవుతున్నాయి? నెరవేరుతున్నాయి కాదు, నెరవేరిపోయాయి. మీరు ఇవన్నీ చూస్తున్నారు అని చెప్పి చాలా దయగలిగిన మాటలు దేవుడు అక్కడ చెప్తున్నారంట. అయితే అక్కడ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, అక్కడ ఉన్న వారందరూ కూడా ఎవరు? నజరేతు పట్టణం వారు. అంటే యేసుక్రీస్తు గారిని చిన్నతనం నుంచి చూస్తున్న వ్యక్తులు. వాళ్ళందరూ అంటున్నారంట, ఆశ్చర్యపడిపోయి దేవుణ్ణి చూసి ఒకటే చెప్తున్నారు, ఇతను యోసేపు కుమారుడు కాదా? మనం రోజు చూసే వ్యక్తి కాదా? అన్నట్లుగా దేవుని వైపు చూస్తున్నారు. ఎంత బాధాకరమైన విషయం అండి. రోజు చూసే వ్యక్తి అయినంత మాత్రాన వీరికి ఎలా కనిపిస్తున్నాడు? చాలా తక్కువగా కనిపిస్తున్నాడు. ఆయన సర్వోన్నతుడైన దేవుడయ్యుండి వాళ్ళకి ఆయన యొక్క మహత్యము కనబడలేని పరిస్థితిలో ఒక గ్రుడ్డితనము ఈ ప్రజల మధ్యన కనబడుతుంది. ఇదే విషయం కొరకు యేసయ్య చెప్తున్నారండి. ఏంటి అంటే, ఒక వైద్యుడంట, సో ఒక వైద్యుడిని అంటారంట, నిన్ను నీవే స్వస్థపరచుకో, నువ్వు వైద్యుడు కదా, నీకు నువ్వు వైద్యం చేసుకో అన్నట్లుగా ఉంది మీ యొక్క జీవితం అని చెప్పి చెప్తూ, సో ఈ కపెర్నహూము అనే ప్రదేశం, ఈ నజరేత్ అనే ప్రదేశంలో కపెర్నహూములో ఎలాంటి అద్భుతాలు చేశామో అటువంటి అద్భుతాలని నజరేతులో కూడా చేయమని మీరే బతిమలాడే ఒక రోజు నిశ్చయముగా వస్తుంది అని యేసయ్య సెలవిస్తున్నారంట. సెలవిచ్చడమే కాదు, ఆయన చాలా బాధతో అనేకమైన విషయాలు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఏంటి అంటే, సో ఒక ప్రవక్త స్వదేశమందు ఏమవుతాడంట? హితుడు కాడు. అంటే ఒక స్వదేశమందు ఆ ప్రవక్తని ఎవరు కూడా గొప్పగా చూడరు, ఆయన్ని అద్భుతంగా చూడరు. ఈ విషయము యేసుక్రీస్తు గారి జీవితంలో మాత్రమే జరిగింది అనుకుంటే అది పొరపాటేనంట. ఎందుకంటే మనం ఎంతో గొప్ప ప్రవక్త అని చెప్పుకుంటున్న ఏలియా గారి విషయంలో కూడా ఇది జరిగింది. ఎందుకనంటే ఏలియా గారు ఎన్ని సంవత్సరాలు వర్షాన్ని రాకుండా ఆపాడండి? 3.5 సంవత్సరాలు ఆపారు. 3.5 సంవత్సరాలు ఆపితే అక్కడ ఎంతో మంది విధవరాళ్ళు ఉన్నారు, ఎంతో మంది భర్తను కోల్పోయి ఎన్నో కష్టాలు పడుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ అంత మందిని వదిలేసి ఒకే ఒక్క విధవరాలు సారెపతన అనే ఊడిలో ఉన్న విధవరాలి దగ్గరికే దేవుడు ఏలియా గారిని పంపించారంట. అంటే అర్థం ఏంటి? ఆమె మాత్రమే విశ్వాసం ఉంచింది. రిమైనింగ్ వాళ్ళు ఏలియా గారిని విశ్వసించలేకపోయారు. వారి మధ్యన ఉన్న ప్రవక్తని వారు విశ్వసించలేకపోయారు. అదే విధంగా మరో గొప్ప ప్రవక్త మనకి తెలుసు, ఆయనే ఎలీషా గారు. సో ఎలీషా గారు కూడా కొండల్లో కూడా లేరండి. ఎలీషా గారు చాలా మిడిల్, ఆ యొక్క ప్రదేశం, ఆ ఇశ్రాయేలీకి సెంటర్ లో ఆయన ఉంటారనమాట. అంతగా ఉన్న ఎలీషా గారి దగ్గర కంట ఆ యొక్క ప్రదేశంలో ఆ యొక్క ఇశ్రాయేలు దేశంలో అనేక మంది కుష్ఠరోగులు ఉన్నారంట. కానీ నయమాను మాత్రమే, అది కూడా ఎవరు? సిరియా దేశస్థుడైన నయమాను మాత్రమే ఎలీషా గారి దగ్గరికి వచ్చి ఏమయ్యారు? స్వస్థత పొందారంట. అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక ప్రవక్త తన స్వదేశంలో తన సొంత మనుషుల మధ్య ఏమవ్వలేకపోతున్నాడు? హితుడు కాలేకపోతున్నాడు. ఈ రోజు దేవుడు మీకు కూడా తెలియజేస్తున్నాడు, నా యేసయ్యే కదా, మా బైబిలే కదా, మా చర్చే కదా, మేము ఎప్పుడు వెళ్ళే ప్లేసే కదా అని తక్కువ చేయడం మానేయండి. దూరపు గుండెలు నునుపు అన్నట్టు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతే అద్భుతాలు జరుగుతాయి అనుకోవడం మీ యొక్క పిచ్చి తలంపు. అది కాదు. ఇక్కడ ఎలీషాని దేవుడు చూడలేకపోయారు, ప్రజలు చూడలేకపోయారు. ఏలియాని ప్రజలు చూడలేకపోతున్నారు. వారి యొక్క అద్భుతాలు వాళ్ళని తీసుకోలేకపోతున్నారు. అంతేకాదు, ఈ రోజు సర్వోన్నతుడైన దేవుడే వారి మధ్యనుంటే ఆయన్ని కూడా ఏం చేయలేకపోతున్నారంట? చూడలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ మనం ధన్యులం అండి, నిజంగా మనం ధన్యులం. మన చేతిలో ఒక బైబిల్ ఉంది, మన చేతిలో దేవుని యొక్క మాటలు ఉన్నాయి. ఈ రోజు మనం నమ్ముతున్నాం కాబట్టే ఈ విధంగా ఒక గ్రూప్ గా కూడి దేవుని మాటలు వింటున్నాము. సో మనం ధన్యులము. అయితే మనము కూడా పొరపాటును కూడా ఎవరిని ఏం చేయకూడదు? తక్కువ
చేయకూడదు. దేవుని బిడ్డల్ని తక్కువ చేయకూడదు. దేవుని పని చేసేవారిని తక్కువ చేయకూడదు. దేవుని ఆత్మ కలిగిన వారిని తక్కువ చేయకుండా విశ్వాసంతో దేవుని వైపు మనం చూడాలన్న విషయం మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అదే విధంగా సో ఈ విషయాల్ని దేవుడు తెలియజేసినప్పుడంట అక్కడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా? నిజానికి వాళ్ళందరూ కొంచెం సిగ్గుపడి, అయ్యో! మేము నమ్మలేకపోతున్నామే. ఈయన ద్వారా ఎన్నో అద్భుతాలు జరిగాయి కదా! అని చెప్పేసి రియలైజ్ అవ్వాలి. వాళ్ళేమన్నా తెలుసుకోవాలి. బుద్ధి తెచ్చుకోవాలి. కానీ ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసా అండి? వాళ్ళందరూ ఆగ్రహంతో నిండుకున్నారంటండి. చాలా కోపం వచ్చేసిందంట వాళ్ళందరికీ. సో ఆగ్రహంగా నిండుకొని దేవుణ్ణి పట్టుకొని అక్కడికక్కడ తలక్రిందులుగా